ప్రధాని నరేంద్ర మోడీ 4 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా కెనడాలోని కాల్గరీ నగరానికి చేరుకున్నారు. కననాస్కిస్ వేదికగా జరుగుతున్న 51వ G7 శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. ఈ సదస్సులో G7 దేశాధినేతలతో పాటు పలు దేశాల ముఖ్య నేతలు హాజరవుతున్నారు. ప్రపంచంలో G7 దేశాల ప్రజల రక్షణ, ఇంధన భద్రతను పెంచడం, డిజిటల్ రంగాన్ని వేగవంతం చేయడం, భవిష్యత్తు భాగస్వామ్యులు సురక్షితం చేయడం వంటి తదితర అంశాలను ఈ సదస్సులో ప్రధానంగా నేతలు చర్చించనున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్, ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్దం కొనసాగుతున్న సమయంలో ఈ సదస్సుకు వివిధ దేశాల నేతలు హాజరవుతున్నారు. ఏప్రిల్లో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మేలో ఆపరేషన్ సింధూర్ను భారత్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ అనంతరం ప్రధాని మోడీ పాల్గొంటున్న తొలి సదస్సు ఇది. 3 దేశాల విదేశీ పర్యటనల కోసం ప్రధాని మోడీ జూన్ 15న ఢిల్లీ నుంచి సైప్రస్ బయలుదేరి వెళ్లారు. ప్రధాని మోడీ ఇప్పటికే సైప్రస్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోడీకి సైప్రస్ ప్రభుత్వం బహుకరించిన సంగతి తెలిసిందే. అలాగే సైప్రస్ ఇచ్చిన ఆతిథ్యంపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీ కెనడా నుండి క్రొయేషియాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటన ముగించుకొని ప్రధాని మోడీ స్వదేశానికి తిరిగి రానున్నారు. ప్రధాని మోడీ కెనడా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే 2023లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. ఈ ఘటన అనంతరం భారత్, కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు దాదాపుగా తెగిపోయిన సంగతి తెలిసిందే. అలాంటి వేళ ప్రధాని మోడీ కెనడా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సదస్సుకు హాజరు కావాలంటూ కెనడా ప్రధాని మార్క్ కార్కీ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ బయలుదేరి వెళ్లారు. మోదీ పర్యటనతో మళ్లీ ఈ ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.